నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుధ్య కార్మికుల కృషిని గుర్తిద్దాం. ప్రజలకు పిలుపునిచ్చిన కలెక్టర్ చదలవాడ నాగరాణి. అర్జీలను నాణ్యతతో పరీక్షించండి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్పష్టం చేసిన కాకినాడ జేసీ రాహుల్ మీనా. విశాఖ నగర తీరంలో ఘనంగా ఓనం పండుగ భారీగా పాల్గొని జయప్రదం చేసిన తమిళీయులు. మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో గల్లంతైన 2 యువకుల మృతదేహాలు లభ్యం. మరో యువకుడి కోసం గాలిస్తున్న పోలీసులు. నిరంతరం సమాజ ఆరోగ్య రక్షణను కోరుకునే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో సోమవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ నాగరాణి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందుకే వారికి ఎక్కువ శ్రమ ఇవ్వకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. వీరు ఆరోగ్యంగా ఉంటేనే మున్సిపాలిటీ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. వైద్య శిబిరాలను పారిశుధ్య కార్మికులు వినియోగించుకోవాలని కోరారు. ఏ విధంగా అయితే తోడ్పడు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారిని మాట్లాడవస్తుంది. శిబిరంలో మన ఒమిక్స్ ల్యాబ్తో పాటు మన మెడికల్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా, అలాగే ఈ క్యాంప్స్ నిర్వహించడానికి చేసిన డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఆర్గనైజ్ చేసిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన కోసం, మన సమాజం కోసం వారి ఆరోగ్యాన్ని పణంగా బట్టి మన టౌన్ కానీ గ్రామాన్ని కానీ శుభ్రంగా ఉంచడానికి కృషి చేసే శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ పెట్టుకోవడం, స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనము జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీస్లోనూ ఈ కార్యక్రమాన్ని మనము శానిటేషన్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో ఈరోజు ఇక్కడ జనరల్ మెడిసిన్, డెర్మటాలజిస్ట్, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా ఇస్తారు. అదే విధంగా ఓమెక్స్ ల్యాబ్ నుంచి వారికి టెస్టులు చేసి ఫాలోఅప్ టెస్ట్ వచ్చిన తర్వాత ఫాలోఅప్ కూడా ట్రీట్మెంట్, మెడిసిన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఈరోజు అనేక మున్సిపాలిటీస్లో జరుగుతుంది. ఆకివీడు, పాలకొల్లు, నర్సాపురం, పెనుగొండ, తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. తణుకు రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, శానిటేషన్ వర్కర్స్ వారి యొక్క హెల్త్, వారి యొక్క ఫ్యామిలీ హెల్త్, వారి వెల్బీయింగ్ అనేది మనకి చాలా ముఖ్యము. ఏదో ఈరోజు చేసి పెట్టి క్లోజ్ చేసేయకుండా దీన్ని కంటిన్యూస్గా ఫాలో లాజికల్గా ఉండాలి. ఈరోజు టెస్ట్ చేసినాక వారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఫాలో అప్, జస్ట్ ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇచ్చేయడమే కాకుండా కంటిన్యూస్గా ఫాలో అప్ అనేది ఉండాలి. ఆ విధంగా మనం మెడికల్ అండ్ హెల్త్కి డిసిహెచ్ఎస్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమైంది. సంక్షేమం అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మొత్తంగా క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనల ఆరోగ్యాన్ని కాపాడేది శానిటరీ వర్కర్స్. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం మీరు. కానీ మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచన చేయటం గొప్ప విషయం. దానికి మన మున్సిపాలిటీ వారు ఓమెక్స్ ల్యాబ్స్ ద్వారా ఈరోజు టెస్టులు చేసి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఆలోచన చేశారు. ఇవాళ ఒక్కరోజే కదమ్మా మీకు టెస్టులు చేసేది. మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేమంతా ఆరోగ్యంగా ఉంటాం.
శానిటరీ వర్కర్స్ అంటే వాస్తవం చెప్పాలంటే దైవ సమానులు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, మేమెవరూ చేయలేని పని మీరు చేస్తారు. గతంలో ఒక 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు ఓపెన్ డిప్యుటేషన్, బహిరంగ మూత్ర మల విసర్జన, అప్పుడు సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇవే ఉండేవి కాదు మేడం. ఆ ఓపెన్ దాంట్లో వాళ్ళు స్వయంగా చీపులు పట్టుకొచ్చి తట్ట పట్టుకొచ్చి మనము విసర్జించిన మలాన్ని వాళ్ళు క్లీన్ చేసేవారు. అలాంటి పని చేసిన మీరు మరి దైవంతో సమానమే. మీ ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. నేను ఈ రోజున మీకు చెప్పేది ఏమిటంటే, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కూడా మీరు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండటానికి కోరుకునే శానిటరీ వర్కర్స్కి ఆరోగ్యం గురించి ఆలోచించడం చాలా మంచి విషయం. ఈ విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు క్యాంపే కాదు, ప్రతి నిత్యం కూడా వారి ఆరోగ్యం గురించి ప్రభుత్వం వారు, మున్సిపాలిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం వెలబుచ్చుతూ, మరి సమాజానికి ఏంటంటే మనకి ఈ పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ మనం ఇలా ఉన్నామంటే వాళ్ళు చేసే ప్రతిరోజు కృషి, దాన్ని గుర్తించి వారందరికీ కూడా రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఉమెక్స్ లాబొరేటరీస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేసి ఆ బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారికి తగినటువంటి మెడికల్ సర్వీసెస్ కూడా అందజేయాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఈ పారిశుద్ధ కార్మికులందరికీ కూడా మొత్తం టోటల్ బ్లడ్ పిక్చర్ ఏమవుతాయి కనుక మనకి బ్లడ్ టెస్ట్ ఉంటాయి అన్నీ కూడా టోటల్గా ఈరోజు చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో వారందరికీ కూడా ఉచితంగా మన మెడికల్ టెస్టులు చేయడంతో పాటు మెడిసిన్స్ కూడా ఇచ్చి వారిని ఆరోగ్యవంతులుగా ఉండటానికి మన వంతు సహకారం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ డి తిప్పే నాయక్, సిపిఓ పి త్రినాథ్, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, డిపిఎం ఎస్డీసీ లావణ్య హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పింఛన్ల మంజూరు, ఉద్యోగోపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన 534 అర్జీలు అందినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలని అన్నారు. అలాగే ఈ నెల 28వ తేదీన పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలియజేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంతో క్షత్రియ అసోసియేషన్, క్షత్రియ సోదరులు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని కోకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, గోకుల్ ప్లాట్స్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అసోసియేషన్ సభ్యులు, క్షత్రియ సోదరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మూర్తిరాజు, అల్లూరి సత్యనారాయణరాజు, వర్మ, వాసు, సురేష్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. సీతారామరాజు గారి పేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టడం అనేది అల్లూరి సీతారామరాజు వ్యక్తిని గౌరవంగా భావిస్తున్నాం. అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం, అలాగే ఈ క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలకి కేంద్రం, రాష్ట్రాలు
గౌరవించినందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంస్కృతి సాంప్రదాయాలు ఆధునికత మేళావింపుగా కేరళ రాష్ట్ర ప్రజలు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. విశాఖ నగర తీరంలో జరిగిన వేడుకల్లో ప్రత్యేక పూజలతో పాటు సాంప్రదాయ నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి. చీరకట్టుతో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే అందంగా తీర్చిదిద్దిన రంగువల్లులు వారి సాంప్రదాయానికి అద్దం పట్టాయి. కేరళ రాష్ట్ర సంస్కృతి విశాఖ సాగర తీరానికి తరలివచ్చిందా అన్నట్టు మహిళలు సందడి నెలకొంది. వంటకాలతోనూ అదరగొట్టి అలరించాయి. ఈ వేడుకల్లో భారీగా మహిళలు పాల్గొని సందడి చేయడంతో విశాఖ సరికొత్త శోభను సంతరించుకుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.